హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే ఒక మంచి మై డ్రీమ్ కమ్స్ ట్రూ అనమాట. అండ్ ఇది నాకు ఇష్టమైనది అండ్ ఇది చేస్తున్నప్పుడు అండ్ అలాగే నేను మంచిగా అనమాట చాలా ఓపికతో చేస్తాను. అది ఎందుకు అంటే నాకు అది చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. బట్ ఫైనల్లీ ఏంటి అంటే నేను ఎక్కువ హ్యాండ్ పెయింటింగ్ కానీ హ్యాండ్ డ్రాయింగ్ కానీ అట్లా చేస్తూ ఉంటాను ఎక్కువ. సో ఇప్పుడు నేను ఏమి అనుకున్నానంటే మ్యారేజెస్కి ఇట్లా కొబ్బరి బోండాలు, కొబ్బరి బురికెలు అండ్ అలాగే కళ్యాణం చేసేటప్పుడు కాలు కడిగే ప్లేట్, ఆ చెంబు కానీ అట్లా ఉంటాయి కదా, అవన్నీ డెకరేట్ చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం ట్రెండ్ అయింది అదంతాని. సో దానికోసం చెప్పి అడ్డు తెరలు ఇవన్నీ హ్యాండ్ మేడ్, ఎక్కువ బాగా హ్యాండ్ పెయింటింగ్ క్రాఫ్టింగ్ అట్లా చేస్తున్నారు కదా. సో నేను అది చేద్దామని ఒక పేజ్ అయితే స్టార్ట్ చేసిన. నాకు ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. సో ఫస్ట్ ఆర్డర్లో వచ్చింది, బట్ చాలా టఫ్ డిజైన్ వచ్చింది అనమాట. ఫస్ట్ చాలా చాలా టఫ్ డిజైన్ వచ్చింది. అండ్ ఎట్లా చేస్తాను అండ్ అలాగే టైం లిమిట్ కూడా చాలా తక్కువ ఇచ్చారు. సో ఆ టైం లిమిట్కి నేను ఫస్ట్ ఆర్డర్ ఎట్లా చేయాలి అండ్ అలాగే ఈ పెయింటింగ్ ఇదంతా డెకరేటింగ్ అంతా చేయడం సింగిల్ పర్సన్ని అండ్ దట్ టు తక్కువ టైము ఎట్లా చేయగలను ఏంటి అనుకున్నాను. బట్ తర్వాత ఓకే, ఫస్ట్ ఆర్డర్ కదా ఎందుకు వదులుకోవాలి, దట్టు టఫ్ ఉంది ఎట్లా చేయగలను అన్న మైండ్ ఒక సైడ్ అండ్ అలాగే ఎందుకు వదులుకోవాలి అన్న మైండ్ ఒక సైడ్ అనమాట. సో ఫైనల్లీ నేనైతే యాక్సెప్ట్ చేసిన తర్వాత డ్రాయింగ్ చేయటం మొదలుపెట్టాను. దట్టు క్లాత్ మీద ఫస్ట్ టైం చేస్తున్నా అనమాట. ఈ అడ్డుతెరలు చేసిన, బట్ ఇంత టఫ్ డ్రాయింగ్ అనేది ఫస్ట్ టైం. సో ఓకే, చేస్తా ఉండి నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, పెయింటింగ్ అయితే ప్రాపర్గా వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ అలానే నాకు ఇది చేయడానికి ఆల్మోస్ట్ చాలా అంటే డేకి చాలా అవర్సే తీసుకుంది. బట్ గివప్ అయితే ఇవ్వలేదు. ఫైనలీ నా అవుట్పుట్ వచ్చేసి చాలా చాలా బాగా వచ్చింది. ఈ కష్టం అంతా అవుట్పుట్ చూసిన తర్వాత చాలా పోయిందనమాట. మైండ్కి ప్రశాంతంగా కష్టమే తెలియకుండా హ్యాపీనెస్ వచ్చిందనమాట. చాలా పీస్ఫుల్ ఉంది ఆ ఆర్ట్ చూసాక. కామన్ ఆర్టే, అడ్డుతెరలు చాలా బాగా చేస్తారు, చాలామంది చేస్తారు. బట్ ఎవరికి హ్యాపీనెస్ వాళ్ళది కదా. హ్యాండ్మేడ్ చేసేటప్పుడు, హ్యాండ్ క్రాఫ్టింగ్ చేసేటప్పుడు వాళ్ళ ఓన్గా తయారు చేసి ఒకరికి ఇవ్వడం అంటే అది నాట్ ఏ స్మాల్ థింగ్. అండ్ బాగా వచ్చింది. సో ఈ అడ్డుతెరలు అండ్ అలాగే ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ ఎవరెవరికైతే మ్యారేజ్కి అవసరం ఉంటుందో వాళ్ళెవరికైనా కావాలి అంటే నా పేజ్ని చూసి నన్ను రీచ్ అవ్వండి. నేను అక్కడ అన్ని డీటెయిల్స్ మీకు చెప్తా. అండ్ అలాగే క్వాలిటీ వైజ్ కానీ అండ్ అలాగే డ్రాయింగ్ అదే క్రాఫ్టింగ్ వైజ్ కానీ ఎలాంటి డౌట్స్ మీకు అక్కర్లేదు. అవుట్పుట్ వచ్చేసరికి చాలా బాగా ఇస్తాం. అండ్ యా, ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఆర్డర్ అండ్ దట్ టు పే స్టార్ట్ చేయగానే బెస్ట్ ఆర్డర్ అయినట్టు వచ్చిందనమాట. సో ఐఎమ్ హ్యాపీ. అండ్ యా, క్రాఫ్టింగ్ అనేది జస్ట్ నాకు ఇష్టం అనమాట, నా ఇంట్రెస్ట్. ఐ ఫీల్ సో హ్యాపీ వెన్ ఐ డూ దట్ క్రాఫ్టింగ్, అంతే, ఇంకేం లేదు దానికి మించి. అండ్ ఐఎమ్ సో యాంగ్జైటీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెయింటింగ్ చేసేటప్పుడు చాలా చాలా చెప్పలేను అంత హ్యాపీ ఫీల్ అయినా. అండ్ యా, ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఇది ఫస్ట్ నేనైతే అవుట్లైనింగ్ ఇచ్చానమాట డ్రాయింగ్తో. సో క్లాత్ మీద మీరు డ్రా చేయాలంటే మనకి ఫ్రిక్షన్ పెన్ అనేది దొరుకుతుంది. మనకి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అన్నిట్లో అవైలబుల్ ఉంటుంది. ఫ్రిక్షన్ పెన్ ఏంటి అంటే ఓవర్ లైన్స్ వచ్చినప్పుడు మనం ఐరన్ బాక్స్తో కానీ అట్లానే లేదంటే హెయిర్ డ్రైయర్తో కానీ ఇట్లా హాట్ హెయిర్ పంపించేసి ఎక్స్ట్రా లైన్స్ అనేవి ఉన్నప్పుడు అవి మనం అరేంజ్ చేయించుకోవచ్చు. అండ్ దెన్ ఏంటంటే అవుట్లైనింగ్ ఇచ్చినప్పుడు నాకు
చాలా టైం తీసుకుంది కొంచెం. అండ్ ఇప్పుడు నేను అవుట్లైనింగ్ అయిన వెంటనే పెయింటింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. పెయింటింగ్ వచ్చేసి అవుట్లైనింగ్ కంటే ఎక్స్ట్రా టైం పడుతుంది, ఎందుకంటే పెయింటింగ్ అనేది ఓవరాల్గా మనం ఫైనల్ లుక్ ఇవ్వాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయాలి. అండ్ నేను ఇక్కడ యూస్ చేసే పెయింట్స్ వచ్చేసి అక్రాలిక్ పెయింట్స్ అండ్ అలాగే ఫ్యాబ్రిక్ పెయింట్స్ కూడా ఉంటాయి, అక్రాలిక్ పెయింట్స్ కూడా. ఈ రెండిట్లో ఏదైనా మీకు నచ్చింది యూస్ చేయొచ్చు, స్మూత్గానే ఉంటాయి. పెయింటింగ్ చేసేటప్పుడు అవుట్లైనింగ్ ఉంటుంది కదా, దానిపైన ఫినిషింగ్ బ్లాక్ కలర్ ఇస్తే మనకి ఓవరాల్ హైలైట్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు పెయింటింగ్ అనేది ఆల్మోస్ట్ 3 days పట్టింది నేను చేయటానికి, నాకు ఇచ్చిన డిజైన్కి. సో పెయింటింగ్ అనేది కొంచెం టైం తీసుకుంది. అండ్ దెన్ ఏంటి అంటే నేను పెళ్ళి కూతురికి జడ అండ్ అలాగే పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు నేమ్స్, వాళ్ళ మ్యారేజ్ డేట్ ఇవన్నీ మెన్షన్ చేయాలన్నమాట. వాళ్ళు నాకు ఇచ్చిన కస్టమర్ రిక్వైర్మెంట్స్. సో నేను అవి మెన్షన్ చేస్తూ వాటిని డిజైన్ చేశాను అనమాట. పెళ్ళి కూతురు జడని అట్లానే వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏవైతే ఉంటాయో కొంచెం కొంచెం అక్కడక్కడ డిజైన్ చేస్తూ వచ్చా. అండ్ ఇక నేను చేస్తున్నది వాళ్ళ నేమింగ్ అనమాట. అండ్ ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం పదండి. సో చాలా బాగా వచ్చింది, మీరు చూసి చెప్పండి ఎలా ఉందో ఏంటనేది.